హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం నిన్న చైన్ స్టిచ్ సింగిల్ థ్రెడ్తో వేసుకున్నాం కదా. సో ఈరోజు డబుల్ థ్రెడ్ తీసుకోవాలి, కాటన్ థ్రెడ్ తీసుకొని దానికి ఏంటంటే నాట్ వేసేసి ఈ లోపట మనం మ్యాంగో లోపట లైన్స్ వేసుకున్నాం కదా, ఆ లైన్స్లో ఇలా చిన్న చిన్న స్టిచ్చెస్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ డబుల్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయడం నేర్చుకున్నాము, బట్ ఇట్లాంటి వాటిలో వేసేటప్పుడు ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేషన్తో వేయాలి, ఎందుకంటే గ్యాప్స్ రాకూడదు, గట్టిగా ముడుచుకుపోకూడదు. అండ్ డబుల్ థ్రెడ్తో వేసేటప్పుడు ఏంటంటే ఒక థ్రెడ్ ఉండిపోతే ఒక థ్రెడ్ వచ్చేస్తుంది అనమాట. అట్లాంటి ఫాల్ట్ రాకుండా చూసుకొని నీట్గా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఒక లైన్ విడిచిపెట్టేసి ఇంకొక లైన్కి వేస్తున్నాను. ఈ లైన్లో ఏంటంటే సిల్క్ థ్రెడ్తో మనం డబల్ థ్రెడ్తో స్టిచ్చెస్ వేయడానికి అయితే ఇలా వదిలేసి అనమాట, ఒక లైన్తో ఒక లైన్. అండ్ ఇక్కడ అయితే మనం అన్ని దారాలతోని జరీతోని మొత్తం చైన్ స్టిచ్చెస్ వేయడం నేర్చుకున్నాము. యాక్చువల్గా మెయిన్ వర్క్ మగ్గం వర్క్ చేసేటప్పుడు ప్రతిదీ ఫినిషింగ్లో అయితే మనం చైన్ స్టిచ్ వేయాలండి. సో అందుకోసమే చైన్ స్టిచ్ మనం బాగా నేర్చుకోవాలి. అందుకోసమే ఇక్కడ నేను ఒక పెద్ద ఫ్లవర్ లాంటిది వేసి దానికి అన్ని థ్రెడ్స్తో చైన్ స్టిచ్ ఎలా వేయాలో నేర్పిస్తున్నాను అనమాట. అండ్ చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, ఆ కమెంట్స్ అన్నిటికీ నేను ఒకరోజు ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇలా చిన్న చిన్నగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చిన్న చిన్నగా వేసుకొని లాస్ట్కి మనం పక్కకి తీస్తాం కదా, ఇలా ఈజీగా తీసేయండి. ఒక చైన్ మనం నాట్ వేయడానికి బయటికి లాగుతాం కదా, దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పి లాగి మనం ఇలా మార్కర్తో మార్క్ చేసుకున్నాం కదా, సో దాన్ని మనకు కనిపిస్తాయి అనమాట. ఆ థ్రెడ్ మళ్ళీ బయటికి లాగేయాలన్నమాట. బయటికి లాగేస్తే అక్కడి నుంచి మళ్ళీ చైన్ స్టిచ్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఊరికే నాట్స్ పెట్టేసినా ఇక్కడ ఏంటంటే చిరాగ్గా అయిపోతుంది. కొత్త కాబట్టి మళ్ళీ దగ్గరకు కలిసిపోతుంది, బాగోదు, క్లాత్ పాడైపోద్ది. సో ఇలా వేసుకుంటే ఈజీ అయిపోతుంది. మీరు బ్లౌజ్ మీద వేసేటప్పుడు మాత్రం ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకండి, ఎందుకంటే చిన్నది పోయినా అంత కష్టపడి చేసే బ్లౌజ్ పోతుంది. నాట్స్ ఎక్కడ నాట్స్ వేయాలో అక్కడ అన్నిటి దగ్గర నాట్స్ వేసుకొని చేసుకోండి. జస్ట్ ప్రాక్టీసింగ్ కాబట్టి ఇలా చెప్పాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సికోల్స్ ప్రజా.